ఈ ఉద్యమాన్ని కనీసం మనం 10,000 మందితో ధర్నా చేయగలిగితేనే మన హక్కులు మనం కాపాడుకోగలుగుతాం, మన యొక్క హామీలను నెరవేర్చుకోగలుగుతాం. మన కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత 18 కులాల్లో 20 సీట్లు మనకు రావాలి. 20 ఎమ్మెల్యే సీట్లు 175 నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యే, అది కూడా చేనేత కోసం ఇలా చేనేత నియోజకవర్గం ఇలా కందికుంట వెంకట ప్రసాద్ అని ఆయన సొంత దమ్ము ధైర్యంతో చేనేత పెద్దగా లేరు, 2-3% వాళ్ళు లేరు. ఆయన అతనికి ఎందుకు ఇచ్చారంటే గతంలో గెలిచాడు, అతను ఒక్కడు మన చేనేతకు సంబంధించిన ఆయన. ఇంతవరకు ఎవరు ఇలా గతంలో మంత్రి కూడా మా వాళ్ళకి ఇవ్వబట్టే ఎమ్మెల్యేగా ఎలా ఇవ్వమంటారు అన్నారు. ఇప్పుడు మరి పెద్ద సభలో అభ్యర్థుల్లో పంచమ తమిళనాడు ఉంది. నేను ఆమెను ఏంటి అడిగా, ఏమా మంత్రి మీరు తీసుకోవచ్చు కానీ మీరు అడగొచ్చు కదా అంటే ఏమన్నా గారు అది ఏమైందా. మరి ఇప్పుడు ఎమ్మెల్యే చిన్న సభలో ఉంది కదా, ఆయనకు వచ్చి మంత్రి పని ఎవరో అసలు చేనేత అంటే ఏమిటో తెలియదు. చరితమ్మ గారికి ఇస్తాము, మన సమస్య ఏం తెలుసు? కొనికంటే 2 పోగులని, పొందమంటే 60 కొడుకులని, ఒక కొడుకంటే 30 పొందాలని ఆమెకు తెలుసా? తెలియదు కదా. మరి వాళ్ళకి అంటే మన వాళ్ళకి మాత్రం ఎప్పుడు కూడా కూరలో కరివేపాకులాగా వాడుకొని వదిలేస్తున్నారు. ఎన్నికప్పుడు మాత్రం వచ్చి మీకు అన్ని చేస్తాం మేమే, మీరు అసలు మేము మన కడుపులో తీసి పెడతా ఉంటారు కానీ ఒక్కడి చేట్లా. అందుకే ఏ ప్రభుత్వంలో రాని కానీ మన ఆత్మగౌరవాన్ని కాపాడుకో